హలో ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేసుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. అందులోనే 2 చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మంచిగా తరుముకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ మొత్తం కొంచెం ఉడికాక అందులో మునక్కాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అదంతా బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మునక్కాయలు ఉడికేదాకా మూత పెట్టుకోండి. మంచిగా మునక్కాయలు ఉడికాక అందులో పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ టమాటాలు అనేవి మంచిగా కలుపుకొని కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అదంతా బాగా మిక్స్ అవ్వాలి. అంతా మిక్స్ చేసేసి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అతికిడే మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. మునక్కాయ కర్రీని పప్పులో వేసినా, సాంబార్లో వేసినా, ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు, మునక్కాయలు మంచిగా ఉడికాక అందులో ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులోనే తగినంత కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోండి. అదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలానే ఉంచుకొని మంచిగా కలుపుతూ ఉండండి. కారం, ఉప్పు మంచిగా కలిపాక అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అదంతా దగ్గర పడేలాగా మంచిగా కలుపుతూనే ఉండండి. ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోండి. కూర అనేది మొత్తం దగ్గర పడ్డాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేయడమే. మంచిగా అన్నంలో వేసుకొని తింటే మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా ఇంకా ఏమైనా కూరలు ట్రై చేయాలని అంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను.